నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. తెలుగు హీరోలలో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఎన్టీఆర్. ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక ఈవెంట్స్నే క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలున్నాయి. అలాంటిది ఎన్టీఆర్ పాల్గొనే ఈవెంట్ లైవ్ టెలికాస్ట్కి పరిమితులు విధించడం ఏంటి? ప్రపంచమంతా ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఎదురుచూస్తారు. ఓన్లీ టీవీ ఛానల్స్కి మాత్రమే పరిమితం చేస్తే వివిధ డిజిటల్ మాధ్యమాలలో చూసే అభిమానుల పరిస్థితి ఏంటి? ఈ తెలివి తక్కువ ఐడియా ఎవరిది? అన్నీ నిస్సంకోచంగా మాట్లాడే నాగవంశీ స్వతహాగా నిర్ణయం తీసుకున్నాడా, లేక ఎవరైనా ప్రభావితం చేశారా అనే అనుమానం రాకమానదు. ఇప్పుడు నిర్మాత నాగవంశీ ఇలాంటి పరిమితులు పెట్టుకుంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తృతంగా వ్యాపించిన తరుణంలో రాబోయే రోజుల్లో ఎలా ఎదుర్కొంటారు? మీకు ఇబ్బంది కలిగించిన సో కాల్డ్ పర్సన్స్ పేరు చెప్పి సదరు వ్యక్తులు చేస్తున్న డ్యామేజ్ ఏంటో ప్రజలకి చెప్తే ప్రజలు, ప్రేక్షకులు ఆ వెబ్సైట్లు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ చూడరు, ఫాలో అవ్వరు కదా. ఒకళ్ళిద్దరి కోసం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఎన్టీఆర్ ఈవెంట్ టెలికాస్ట్ కొన్ని మాధ్యమాలకే పరిమితి చేసిన విషయం తెలిస్తే ఎన్టీఆర్ రియాక్షన్ వేరేలా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2023లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం మ్యాడ్ కి సీక్వెల్ గా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 70 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సక్సెస్ మీట్ ని నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. అయితే ఈ ఈవెంట్ లైవ్ విషయంలో మేకర్స్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. తమ సినిమాని వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో టీవీ ఛానల్స్, డిజిటల్ మీడియా అనే తేడా లేకుండా అందరికీ లైవ్ ఇస్తూ ఉంటారు మేకర్స్. మ్యాడ్ స్క్వేర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. విడుదలకు ముందు పలు ఈవెంట్లు జరగగా టీవీ ఛానల్స్ సహా డిజిటల్ మీడియాకి కూడా లైవ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు సక్సెస్ మీట్ విషయంలో మాత్రం టీవీ ఛానల్స్కి మాత్రమే లైవ్ అంటూ డిజిటల్ మీడియాకి షాక్ ఇచ్చారు. విడుదలకు ముందు మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ కోసం డిజిటల్ మీడియా కూడా కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సినిమా సక్సెస్ అయ్యేసరికి వాటి అవసరం లేకుండా పోయిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదా ఎన్టీఆర్ బ్రాండ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ స్పీచ్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఏదైనా ఈవెంట్కి వస్తున్నారంటే లైవ్లో ఈ ఈవెంట్ని చూడడానికి ఎందరో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే డబ్బు కోసం లైవ్ కవరేజ్ని టీవీ ఛానల్స్కి అమ్మేస్తున్నారా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. అయితే నిర్మాత నాగవంశీ డబ్బు కోసం అలా చేసే వ్యక్తి కాదని, ఆయనను అంతో ఇంతో ఫాలో అయ్యే వారికి కూడా అవగాహన ఉంది. మరి అలాంటి వంశీ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లైవ్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక వేరే ఏదైనా బలమైన కారణం ఉందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే డిజిటల్ మీడియాపై నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఇచ్చిన రివ్యూలకు భిన్నంగా మ్యాడ్ స్క్వేర్ భారీ వసూళ్లు రాబడుతుండటంతో అది చూసి తట్టుకోలేని వారు నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారని వంశీ ఫైర్ అయ్యారు. మీతో మాకు అవసరం లేదని, కావాలంటే మా సినిమాలను బ్యాన్ కూడా చేసుకోవచ్చని నాగవంశీ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లైవ్ విషయంలో నాగవంశీ నిర్ణయం తీసుకున్నారా అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే నాగవంశీకి మొత్తం డిజిటల్ మీడియా మీద కోపం లేదు. పనిగట్టుకుని తమ సినిమాపై నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఒకరిద్దరిపైనే ఆయన మండిపడుతున్నారు. మరి ఒకరిపై ఉన్న కోపాన్ని ఇలా అందరిపై చూపించడం ఎంతవరకు సబబు? నిజానికి నాగవంశీకి ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. మనసులో ఒకటి, పైకి ఒకటి అన్నట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మొహం మీదే చెప్పేయడం ఆయనకు అలవాటు. అలాంటి వంశీ తనకు సమస్య ఉన్న ఆ ఒక్కరిద్దరిని తమ ఈవెంట్స్కి రావద్దని డైరెక్ట్గా చెప్పాలి. కానీ దానికి బదులుగా ఇలా అందరినీ బ్యాన్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మరి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లైవ్ని టీవీ ఛానల్స్కి మాత్రమే ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇదేనా, లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.